హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అమర్ కప్బోర్డ్లో ఉన్న ఒక పంచెని చేతిలో తీసుకొని చూస్తూ ఉంటాడు. అప్పుడే గుప్తా ఆరు ఇదంతా కూడా కిటికీలో నుంచి చూస్తూ ఉంటుంది. వెంటనే అమర్ చేతిలో ఉన్న పంచెను చూసిన అది నన్ను అనాథ శరణంలో వదిలేసినప్పుడు నన్ను పెట్టిన పంచే కదా అని ఆరు షాకింగ్గా అమర్ చేతిలో ఉన్న పంచెను చూసి అనుకుంటూ గుప్తా గారితో చెబుతూ ఉంటుంది. అంటే ఆయనకి నా కన్న వాళ్ళు ఎవరో తెలిసిపోయిందా అని ఆరు షాకింగ్గా అమర్ని చూస్తూ ఉంటుంది. అప్పుడే రాథోడ్ అక్కడికి వచ్చి, సార్, ఇంట్లో ఉన్న వాళ్ళకి నిజం చెప్పి ఆ భారాన్ని దించేయండి సార్. ఎలా ఇన్ని రోజులు మీరు ఆ బాధని ఒక్కరే మోస్తారా? మోయలేరు సార్ అని నిజాన్ని చెప్పేయండి సార్, చెప్పేయండి అని రాథోడ్ చెబుతూ ఉంటే ఆరు ఇదంతా వింటూ ఉంటుంది. ఇది బాధ కాదు రాథోడ్, ఇది ఆరు పుట్టింటి వాళ్ళు ఇచ్చిన సారే. ఎన్నో ఏళ్ళుగా ఎదురు చూస్తున్న నిజం. వాళ్ళ జీవితాలని తారుమారు చేసే తుఫాన్ అని తెలియక నిజం కోసం వెతుకుతున్నారు. నాకు తెలిసి నేను వాళ్ళని ఆ కష్టాల్లోకి నెట్టలేను రాథోడ్, నెట్టలేను అని అమర్ బాధపడుతూ చెబుతూ ఉంటే ఆరు గుప్తా గారు కిటికీలో నుంచి వింటూ ఉంటే రాథోడ్ వెనకాలే నిల్చొని బాగి కూడా అమర్ మాటలన్నీ కూడా వినేస్తూ ఉంటుంది. అంటే ఆరు కన్న తల్లిదండ్రులు ఎవరా అన్నది ఆరుకి, ఇటు భాగీకి, అమర్కి తెలిసన్న నిజం తెలిసిపోతుంది. ఇప్పుడు భాగి అమర్ని నిలదీస్తే ఆరు కన్న తల్లిదండ్రులు నీ కన్న తల్లిదండ్రులు ఒకరేనని భాగీకి నిజం చెప్పేస్తాడా? ఆరు భాగి అక్క చెల్లెళ్ళే అని అన్న విషయం భాగీకి ఇప్పటికైనా నిజం తెలుస్తుందా? లేకుంటే అమర్ మళ్ళీ దాచిపెట్టి ఏదో ఒకటి మేనేజ్ చేసేస్తాడా అన్నది నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాము.